పరలోకమందున్నటువంటి మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, వందనాలు స్తుతులు తండ్రి. దయగలిగిన తండ్రి, మాతో మాట్లాడండి. ప్రభువా, మా హృదయాలను సిద్ధం చేయండి. మీ మాటలను అంగీకరించడానికి, గ్రహించడానికి దేవా తండ్రి మెత్తని హృదయాలను మాకు అనుగ్రహించండి. అర్థం చేసుకునేటువంటి మనసును పెంచండి. ప్రభువా, బోధిస్తున్న నాకు చక్కగా మాట్లాడగల సామర్థ్యాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏమేం చేయాలి? మనం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం, కొండ మీద ప్రసంగం గురించి మన ఆలోచనలో చివరి భాగానికి చేరుకున్నాం. చివరి భాగం ఉండేది మనం ఇప్పటి వరకు చూసినటువంటి కూడా ఇది ఒక కంక్లూజన్, ఇది ఒక సారాంశమైనది. మనం 5వ అధ్యాయం నుంచి కూడా ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. వాటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా మన జీవితాల్లో ఆచరించవలసి ఉంది. ఒకవేళ మనం ఆచరించకపోతే అనే దానికి ఈ చివరి భాగం సమాధానం చెప్తుంది. ఆచరిస్తే ఎలా ఉంటది, ఆచరించకపోతే ఏంటి పరిస్థితి అనేది ఈ చివరి భాగం చాలా చక్కగా చెప్తుంది. చూడండి, 13వ వచనం నుంచి అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రియులారా, ఇప్పటి వరకు కూడా మనం ప్రభువు చెప్పినటువంటి ప్రసంగంలో 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 12 వరకు కూడా విన్నాం. ఇది ఎలాంటిదంటే యేసు చెప్పినటువంటి మార్గం ఇరుకు ద్వారం. ఇది చాలా కష్టం. ఇది మోహపు చూపు చూడకుండా ఉండడం చాలా కష్టం, కోపపడకుండా ఉండడం చాలా కష్టం, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా బ్రతకడం అమ్మో బాగా కష్టం. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించడం సాధ్యమేనంటారా? ఇవన్నీ ఇరుకు ద్వారం ఉంది. మనుషులు ఎవరికి కనబడకుండా దేవునికి మాత్రమే కనబడాలని మన ధర్మాలు చేయడం, మన ప్రార్థనలు చేయడం, మన ఉపవాసం చేయడం, ఇది ఏంటిది? ఎంతో కఠినమైనది. ఇది చాలా చాలా కష్టమైనది. మన హృదయమే ఒప్పుకోదు. ముందు మన హృదయం ఒప్పుకోదు. ఒకసారి నీ చెప్పిన పని మీరు చేసి చూడండి. నీ చెప్పిన పని ఒకసారి చేసి చూడండి, మన హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది మీకు అర్థమవుతుంది. మీరు కొంతమందికి తెలియకుండా రహస్యంగా సహాయం చేసి ఉండండి. మీ మనసు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. నలుగురికి చెప్పుకోవాలని ఇలా చేస్తుంటుంది మీ మనసు. మీరు ఒక 100 మందికి సహాయం చేయండి. మీ దగ్గరికి ఒక్కడికే సహాయం చేసిన వాడు వచ్చి నేను చాలా ధర్మాత్ముడిని అన్నప్పుడు మీ అహం దెబ్బతింటది. నేను 100 మందికి సహాయం చేశాను, నువ్వు ఒక్కడికి సహాయం చేసి గొప్ప చెప్పుకున్నావా అని మీ గొప్ప మీద చెప్పేస్తారు. ఆ సమయంలో మన అహం దెబ్బతింటది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్టు బ్రతకడం అనేది చాలా కష్టం. ఈ లోకంలో అబద్ధం ఆడకుండా ఉండడానికి ప్రయత్నించడం అనేది ఎంతో కష్టమైనటువంటిది. కానీ ప్రభు అబద్ధం ఆడవద్దు అంటున్నాడు. ఈ లోకంలో అవునంటే అవును, కాదంటే కాదు అని బ్రతకడం చాలా కష్టమైంది. ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం అంటే అది మానవునికి అసాధ్యమే అన్నట్టుగా మన కంటికి కనబడుతుంటది. ఎప్పుడూ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి క్షణం, ప్రతి రోజు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఏదో 1-2 రోజులు ఈ పరిస్థితులన్నిటికీ మనం ఎదురుగా నిలబడినా తర్వాత ఏదో ఒక రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. వీళ్ళరా అందుకే ఈ దారి కోసం అంటున్నాడు, సంకుచితమై ఉన్నది అంటున్నాడు. ఈ దారి సంకుచితం అంటే రహస్యంగా ఉంది, కనబడదు. ఈ దారి కనబడదు, రహస్యంగా ఉంది. ఈ దారి నిన్ను ఎవరైనా నిన్ను కోపం పుట్టిస్తుందంటే నువ్వు కోపపడకుండా ఉండేటువంటి మార్గం నీకు కనబడదు.
నిన్ను రెచ్చగొట్టేసేవాడిని ఎదుర్కొంటా ఉంటే, నీ శత్రువు నిన్ను మాట మాటికి నిన్ను రెచ్చగొడుతూ ఉంటే, కోప్పడకుండా ఎలా ఉండాలో ఆ దారి నీకు కనబడదు. అందుకే అంటున్నాడు, ఈ దారి సంకుచితమై ఉన్నది. అనేకులు ప్రవేశించాలి అనుకుంటారు, మంచిగా ఉండాలని అందరు కోరుతాయి. ఎవరో కూడా నేను చెడ్డగా ఉండాలి, నేను పాపిగా ఉండాలి, నరకానికి పోవాలని అనుకోడు. తినని వాళ్ళ కానీ ఎందుకు మనం నరకానికి పోతున్నాం? ఎందుకు మన ఆలోచనలు పాతాళం వైపు పరిగెత్తిస్తున్నాయి? ఏంటి 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 అని ఆలోచించుకుంటే తినని వాళ్ళరా, మనం ఎప్పుడో తప్పిపోయాం, మనం ఎప్పుడో భ్రష్టులం అయిపోయాం. కానీ ఏసు కోరుకుంటుంది ఆంతర్యంలో సత్యం. మనం లోపల కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు బయటకు మాత్రం నీతిమంతులుగా కనబడాలి అనేటువంటి ఆశాపరులు, కానీ దేవుడు ఆంతర్యములో శుభ్రత కోరుకుంటున్నాడు. అందుకే ఒక రోజు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటారు, సున్నం కొట్టిన సమాధులారా అని పిలుస్తూ లోపలంతా కూడా కుళ్ళిపోయిన శవాలే ఉన్నాయని చెప్తాడు. కుళ్ళు ఉంది, బయటికి నీటిగా ఉండాలనుకుంటాడు మనిషి, లోపల మాత్రం ఉన్నటువంటి కుళ్ళుని అలాగే అట్టి పెట్టుకుంటాడు, దాచుకుంటూ ఉంటాడు. అలాంటి వారికి ఈ దారి సంకుచితమైంది. దేవుణ్ణి ప్రేమించే వారే ఈ దారిని కనుగొనగలరు. అందరూ కూడా విశాల మార్గంలో పరిగెత్తడంలో ఉంటారు. అందరూ కూడా ఈస్టుతో, కుటిల తత్వంతో, ఏదో రకంగా అందరికంటే గొప్పగా బ్రతికేవాలనేటువంటి ఆశాపరులు. కానీ దేవుడు అందరికన్నా గొప్పగా బ్రతకడం మీద దృష్టి పెట్టొద్దాడు. దేవుని దగ్గర దేవుని దృష్టిలో గొప్పగా బ్రతకడం మీదే దృష్టి పెట్టమంటాడు. దేవుని దృష్టి మీద ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, ప్రతి క్షణం దేవుని దృక్పథంలో నేను ఎలా ఉన్నాను, దేవుని కనులు అన్నిటి ఏమాత్రమైనది, దేవునికి నేను నచ్చుతున్నా లేదా అని ప్రతి క్షణం ఎవరైతే చెక్ చేసుకుంటూ ఉంటాడో, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి లాగా నేను బ్రతకాలని ఎవరైతే తాపత్రయపడిపోతుంటాడో వాడే ఈ మార్గానికి అనుగుణంగా. అందుకే యోధా రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఏమన్నాడంటే భక్తుడు, ఈ బోధ నిమిత్తం పోరాడండి అంటాడు. బోధ నిమిత్తం పోరాటం ఏంటి? బోధ నిమిత్తం పోరాటం అంటే వాక్యం కోసం యుద్ధాలు చేయడము, పెద్ద పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి సవాళ్ళు చేయడము కాదండి పోరాటం. బోధ నిమిత్తం పోరాడండి అన్న యోధా మాటకు అర్థం, ఈ యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన దాని ప్రకారం బ్రతకండి అని. నువ్వు కోపపడకుండా ఉండి అదొక పోరాటం, బాబు చూపు చూడకుండా ఉండి అదొక పోరాటం, కుడి చెంప మీద కొట్టిన వాడిని చుట్టూ ఎడమ చెంప చూపించి అదొక పోరాటం, నీ అంగీ లాక్కున్న వాడికి కైవసం ఇచ్చే అదొక పోరాటం, నీ దాన ధర్మాలంతా కూడా ప్రభు దృష్టికే కనబడేలాసే మనుషుల ముందు కనత కోరుకోకు అదొక పోరాటం, నీవు ఒక రహస్య ప్రార్థనాపరుడిగా ఉండు అదొక పోరాటం. మనుషుల కంటికి అల్పమైన వాడుగాను నీచమైన వాడుగాను కనబడుతూ దేవుని దృష్టికి గరుడుగా ఎంతబడాలని ప్రయాసపడేవాడు ఎవరైనా ఉంటే వాడి జీవితం ఒక పోరాటం. ఈ బోధ నిమిత్తం మీరు పోరాడండి. బోధ ఆనాడు రాసినదే ఈనాడు మరలా జ్ఞాపకం చేసుకుందాం. బోధ నిమిత్తం మనం పోరాడడం. యేసుక్రీస్తు ప్రభువు బోధించిన బోధ నిమిత్తం మనం పోరాడదాం. మనకు వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నప్పుడు మనం పోరాడదాం. ఎంత ప్రయత్నించినా సరే ఎదురుగా పాప పరిస్థితులే మనకు ఎదురవుతున్నప్పుడు అయినా పోరాడదాం. ఎందుకంటే ఈ మార్గం సంకుచితమైపోయింది, చాలా కనుమరుగుగా ఉంది. దీన్ని కనుగొనడమే కష్టం. ఇది చాలా ఇరుకైన మార్గం. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, అలా బోధనలో ఉండొచ్చు కానీ వాడు క్రైస్తవుడే కదా, నేను అందరి కోసం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. బోధకులైనా, ప్రవక్తలను చెప్పుకునే వాళ్ళైనా, అపోస్తులను చెప్పుకునే వాళ్ళైనా, డాక్టర్లు ప్రొఫెసర్లను చెప్పుకునే వాళ్ళైనా, జైశాలని చెప్పుకునే వాళ్ళైనా ఎవరైనా సరే క్రైస్తవులే కదా మొట్టమొదటిగా. ఆ క్రైస్తవులు అయిన వారి గురించి నేను చెప్తున్నాను. బైబిల్ చెప్తున్నమాట.
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. 16వ వచనం. ఎవడైనా సరే ముందు వాడి ఫలం చూడండి, వాడి ఫలం చూడండి. ఏమన్నారంటే మా బ్రతుకులు మీకెందుకు, మా బోధ చూడండి అని బోధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. బైబిల్ అంటుంది బ్రతుకే చూడండి, బోధ తర్వాత. ముందు బ్రతుకు, నెక్స్ట్ బోధ. వాళ్ళ ఫలముల వలన మీరు వారు తెలుసుకుంటారు. వారి ఫలము చూడండి ముందు. వారు ఒకవేళ ముండ్ల పొదలైతే వాళ్ళ దగ్గర ద్రాక్ష పండ్లు దొరకవు. వారు ఒకవేళ పల్లేరు చెట్లు అయితే వాళ్ళ దగ్గర అంజూరపు పండ్లు దొరకవు. వాళ్ళు మంచి చెట్టు అయితేనే మంచి ఫలాలు వస్తాయి, పనికి మాలిన చెట్టు అయితే పనికి మాలిన ఫలాలే వస్తాయి. పనికి మాలిన చెట్టు అయితేనే పనికి మాలిన ఫలాలు వస్తాయి. వాళ్ళు మంచి చెట్ట, ఖచ్చితంగా మంచి ఫలాలు వస్తాయి. వాడు మంచి చెట్టు అయితే దేని వల్ల మంచి చెట్టు అయితే కోపపడడు. మంచి చెట్టు అయితే మోహపు చూసి చూడడు. మంచి చెట్టు అయితే అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటాడు. మంచి చెట్టు అయితే అంగి లాక్కుంటే పై వస్త్రాలు ఇచ్చేస్తాడు. మంచి చెట్టు అయితే దాన ధర్మాలు దేవునికే కనబడాలని రహస్యంగా చేస్తాడు. మంచి చెట్టు అయితే రహస్య ప్రార్థనా పరుడే ఉంటాడు. మంచి చెట్టు అయితే రహస్యంగా ఉపవాసం చేసేవాడే ఉంటాడు. మంచి చెట్టు అయితే తిరిగి కాదు దేవునికే దాసుడే వాడుగా ఉంటాడు. మంచి చెట్టు అయితే కుడి చెంప మీద కొరత ఎడమ చెంప చూపిస్తాడు. మంచి చెట్టు అయితే దుష్టులను ఎదిరింపడు. మంచి చెట్టు అయితే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టడం. మంచి చెట్టు అయితే దేవుని మీద ఆధారపడి బ్రతికులాడుకుంటూ బ్రతుకుతాడు. మంచి చెట్టు అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తాడు. ఈ ఫలాలు కనుక కనబడకపోతే వాడు మంచి చెట్టు కాదు, వాడు అబద్ధ ప్రవక్త. కేవలం బయటికి మాత్రం గొర్రెల చర్మం కనబడుతుంది, లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు. మీరు ఫలాలు చూడండి, వాళ్ళ బ్రతుకులు చూడండి. వాళ్ళ బ్రతుకులో గనక యేసు చెప్పినటువంటి ఫలాలు కనుక కనబడకపోతే వాడే అబద్ధ ప్రవక్త. మీరు ఇంతకాలం ఏమనుకున్నారంటే అబద్ధ ప్రవక్త అంటే అబద్ధాలు బోధిస్తాడు అనుకుంటున్నారే. ముందు అది అబద్ధంగా బ్రతుకుతాడు. వాడు అబద్ధంగా బ్రతుకుతాడు. వాడి నోట అబద్ధం ఉంటది, వాడిలో కోపం ఉంటది, వాడిలో మోహం ఉంటది, వాడిలో ఓర్వలేనితనం ఉంటది, వాడిలో శత్రువుల మీద ఎగిరెగిరి పడేతనం ఉంటది. పురులు ప్రేమించలేడు. వాడి కంటులో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వాడి కంటులో నలుసులు వెతికే రకం వాడు. జాగ్రత్త ప్రేమించాలి అన్నాడు. అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి అని ప్రభువు చెప్తున్నప్పుడు వాళ్ళ బ్రతుకును చూపిస్తున్నాడు, బోధన కాదు. వాళ్ళ బ్రతుకును చూపిస్తున్నాడు, ప్రభువు చూపిస్తున్నాడు, ఏం కాదు అంటున్నాడు. వాళ్ళ గురించి ప్రభువా నన్ను తిరిగేస్తే సరిపోదయ్యా, నువ్వు తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఏంటా చిత్తం? 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మధ్య వరకు మనం చదువుకున్నాం. ఏంటా చిత్తం అని. ఏంటా చిత్తం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. ఏంటా చిత్తం? తండ్రి చిత్తం ఏంటా చిత్తం? కోపపడకూడదు, కోపం చూడద్దు, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుండు, అంగీ లేకుంటే పవిత్రాలు దృష్టిని ఎదురించొద్దు, కుడి చెంప మీద కూడా తెరం చెంప చూపించు, నీ దాన ధర్మాలు రహస్యంగా చేయి, ప్రభువు కనబడాలని ప్రార్థన చేయి, ప్రభువు కనబడాలని ఉపవాసం చేయి, ప్రభువు మీదే ఆధారపడు, తిరిగి మీద వద్దు. నీకు ఉన్నప్పుడు ధనం దాచుకోవడం మీద దృష్టి పెట్టద్దు, లేనప్పుడు ప్రాపులు అనవద్దు, ఎప్పుడు దేవుడి మీద ఆధారపడు. నీ కంటిలో ఉన్న దూరాన్ని తీసుకోవడానికి ప్రయత్నించి కానీ నలుసులు తీసుకోవద్దు. ఇది చిత్తం, దేవుని చిత్తం. ఇలాంటి ఉన్న దేవుని చిత్తం. ఈ చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. ఈ చిత్త ప్రకారం చేసేవాడే. నేను మీటింగ్లు ఎత్తేస్తున్నానండి అని వాడు ప్రభు దగ్గర చెప్తే ఎదురా నీ బ్రతుకు అడుగుతాడు. ప్రభువా నేను మానక సండే చర్చికి వెళ్ళిపోతానంటే ఏది నీ బ్రతుకు ముందు చెప్పని అడుగుతాడు. నాకు కావాల్సింది ఫలాలయ్యా, నీ ఫలాలు చెప్పు అని అడుగుతాడు. మరి నువ్వెందుకు అలా మోహం చూపులు చూస్తున్నావు, నువ్వెందుకు అలా కోపడిపోతున్నావు, నువ్వెందుకు అలా ఓర్చుకోలేకపోతున్నావు, నువ్వెందుకు అలా మత్సరపడిపోతున్నావు అని ప్రశ్నిస్తాడు దేవుడు. నువ్వు బైబిల్ విద్యార్థి అయి ఉండొచ్చు, బైబిల్ బాగా బోధించే ప్రొఫెసర్ ఉండొచ్చు, నీ బ్రతుకేంటి? నీ బ్రతుకు చెప్తాది నువ్వు అబద్ధ ప్రవక్తవా మంచి వాడివా అని. నీ బ్రతుకు ముఖ్యం.
ప్రియమైన దేవుని వాళ్ళారా, ముందు బ్రతుకును సరి చేసుకుందాం. మన బ్రతుకు బాగుండాలండి. అసలు ఏంటి బైబిల్ యొక్క సారాంశం ఒక మాటలో చెప్పండి. బ్రతుకు అదే. బ్రతుకు కాకుండా వేరేది ఏదైనా ఉందా బైబిల్ చెప్పేది? అసలు ఎందుకు వచ్చాడు దేవుడు భూమి మీదకి? ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? మన బ్రతుకులు సరిచేద్దామనే కదా. దేవుడు మన బ్రతుకు మీద ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. భూమి మీద నీతిమంతులు ఎవరైనా కలరా అని చూస్తున్నాడు. మనం మాత్రం బ్రతుకు మీద ఆసక్తిని విడిచి జ్ఞానం అని పేరెత్తుకొని బోధకుల మీద ఆశ పెట్టుకున్నాం. మనం జ్ఞానం అంటాం. ఏమనంటే జ్ఞానం ఏంటి అంటారు, సత్యం ఏంటి అంటారు. ఏది సత్యం, ఏది జ్ఞానం? బ్రతుకు కాదా? బ్రతుకు సత్యం, బ్రతుకు జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం. గొప్ప గొప్ప ప్రసంగికులను ప్రేమించుకోవడం కాదు. బ్రతుకుండాలి, బ్రతుకుండాలండి. జ్ఞానం అంటే భయభక్తులు లేకపోవడమే అజ్ఞానం. భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. 66 పుస్తకాలు ఒక చిన్న కుర్రోడు అప్పచెప్పేస్తున్నాడు, అతను చాలా జ్ఞానవంతుడు అంటున్నారు చిన్నపిల్లోళ్ళే. అరే బాబు, చిన్నపిల్లోడికి నేర్పించాల్సింది ఎలా బ్రతకాలో, ఎలా బోధించాలో కాదు, ఎలా బోధించాలో కాదు. ఒక యవ్వనస్తుడు ఎలా ఉండాలో ఒక చిన్నపిల్లోడు చెప్తున్నాడు. అరే నువ్వు యవ్వనస్తుడువా? నువ్వు యవ్వన కాలంలో ఎదిగి ఒదిగి నువ్వు పెద్దవాడు అయిన తర్వాత చెప్పు యవ్వనస్తుడు ఎలా ఉండాలో. నీ వయసుకు మించిన సంగతులు చెబుతున్నావే, రేపన్న రోజున నువ్వు వయసుకు వచ్చినప్పుడు నీ కాలు జారితే నీ ప్రసంగమే దేవుని ఎదుట నీకు తీర్పు తీరుస్తుంది. ప్రసంగమే నువ్వు కొలిచిన కొలతే, నువ్వు కొలిచిన కొలతే. ఈ చిన్న బిడ్డలు ఎలా బ్రతకాలో ఉండేలా చెప్పండి. చాలా మంది గొప్ప గొప్ప అనుకుంటున్నారు. పిల్లల చేత, చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో బోధింపజేస్తున్నారు. రేపు పొద్దున నీ మాట వింటాడనుకుంటున్నావా నీ కొడుకు? తల్లిదండ్రులు ఇలా ఉండాలని వాక్యం చెప్తుంది కదా, నువ్వు అలా లేవు కదా, నీ మాట వినను అంటాడు. మాట వినను అంటాడు. చిన్న పిల్లలకి ఎందుకండి? 2వ తరగతి 3వ తరగతి చదువుకునే వాళ్ళకి భార్యాభర్తలు ఎలా ఉండాలో అవసరమా? దేవుడు ఇదా బోధించమన్నాడు? ఏమనంటే ద్వితీయోపదేశకాండం తీసేస్తారు. అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? ఏం బోధించమని చెప్తున్నాడు? ఇదిగో నా ఆజ్ఞలు బోధించు, నా ఆజ్ఞల ప్రకారం బ్రతుకుమని నేను బోధించు అన్నాడు. అక్కడ నువ్వు బోధించాల్సింది బ్రతుకుకు సంబంధించినది. నేర్పించమన్నది ఏంటి? ప్రభువు బ్రతకడం ఎలాగో నేర్పించమన్నాడు పిల్లలకి. కూర్చున్నప్పుడు, అవన్నీ నడిచేటప్పుడు, పండుకునే ముందు ఇవన్నీ ఏంటి బోధించాలి? నువ్వు ఎలా బోధించాలో బోధించడం కాదండి, ఎలా బ్రతకాలో బోధించాలి పిల్లలకి. పిల్లలకి ఎలా బ్రతకాలో బోధించాలి. ప్రేమించడం లేదు. చిన్న పిల్లలు కూడా సవాళ్ళు, ఓడించేస్తామని చెప్పడాలు. ఏ పాటి వాడు నువ్వు ఓడించడానికి? క్రీస్తు నీ నిమిత్తం ఈ లోకంలో మరణం అనుభవించాడంటే ఆ ప్రేమను చెప్పాలి, మనం ప్రకటించే వారంగా ఉండాలి. ఆ ప్రేమకు తలొక్కకపోతే యేసుక్రీస్తు ఉగ్రతను ప్రకటించే వారంగా ఉండాలి. ఇది కాదు, ఇది వదిలేశారు. చిన్న పిల్లల్ని త్రోవ తప్పించేస్తున్నారు. దేవుని చిత్తం ప్రకారం చేయువాడు కావాలి ఆయనకి. బోధించేవాడు ఆయనకి బోధించేవాడు ప్రియుడు కాదు. బ్రతుకుతున్నవాడే బోధకుడు అవ్వాలన్నది ఆయన కోరిక. ముందు నీ బ్రతుకు బాగుందా అనే ప్రశ్నిస్తాడు దేవుడు. మన బ్రతుకులు సరి చేసుకుందాం అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆ కాలంలో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నీ నామాన్ని ప్రవశించలేదా? నీ నామాన్ని దెయ్యాన్ని వెళ్ళగొట్టలేదా? నీ నామాలను అద్భుతాలు చేయలేదా? యూదా ఉన్నాడు. యేసు నామన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, స్వస్థత చేశాడు. ఏమైంది? బ్రతుకు బాలే. ధనాపేక్ష అండి యూదాకి. డబ్బు కోసం దేవుడిని నమ్మేసుకోవడం ఏంటి? యూదా చేసినటువంటి పాపం ఏంటో తెలుసా? డబ్బు కోసం దేవుడిని నమ్మేసుకోవడం, ఉరి పెట్టుకోవడం సెకండ్ విషయం. అది కాదు ఇంపార్టెంట్. డబ్బు కోసం యేసు నమ్మేశాడు. అది అతను చేసుకున్నటువంటి భయంకరమైన పాపం, క్షమాపణ లేని పాపం, మరణకరమైనటువంటి పాపం. ధనాపేక్షాపరుడు, దేవుని కన్నా ధనమును ఎక్కువగా ఆశించిన వాడు. నువ్వు దెయ్యాలు ఎలాగొట్టుండొచ్చు ఇస్కరియోతు కదా, కానీ నీ మనసులో ధనానికి కట్టపెట్టి ఉంది. అందుకే అన్నాడు, దేవుని చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవునికి నీ తిరిగి నీ దాసులుగా ఉండనేరవు. ఎంతో
గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పాడు బిలాము ప్రవక్త. ఎంతో గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పాడు బిలాము. కానీ ఏం లాభం? ధనాపేక్ష. బాలాకు రాజు స్థానన్న ఆ కాసుల కోసం కక్కుర్తిపడి ఇజ్రాయేలీని పాపంలో పడేలా చేశాడు. ఏమైంది బిలాము? ఈరోజు ఏంటి బిలాము పరిస్థితి? దేవుని చిత్తం చేసేవాడు కావాలి. నువ్వు ప్రవచనాలు చెప్పినా, నువ్వు అద్భుతాలు చేసినా, నీ ద్వారా ఎన్నో గొప్ప మర్మమైనటువంటి విషయాలు బయటికి వెళ్తున్నా, నువ్వు మహాజ్ఞానివైనా నీ బ్రతుకు బాగోకపోతే పారాపెట్రస్ నరకమే. బ్రతుకే ఇంపార్టెంట్ ప్రభువుకి. ఆ రోజు నువ్వు చెప్పొచ్చు, నీ కోసం లక్షల మందికి బాప్తిసం ఇచ్చాను ప్రభువా అని. ఎవరో నాకు తెలియదు అంటాడు. నీ కోసం నేను వీధులంతా దిగాను సువార్త ప్రకటించడానికి అంటే నీ బ్రతుకు సంగతి ముందు చెప్పు అంటాడు. నీ బ్రతుకు చెప్పు నాకు అంటాడు. నీ క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్ అంటాడు. దేవుడు పరిశుద్ధుడు 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 అన్నప్పుడు మనకు అర్థం కావాలి ఆయన పరిశుద్ధతనే పెట్టుకుంటాడు. ఆయన దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత పొగడపడుతున్నాడంటే ఆయన పరిశుద్ధతకు ఎంత పెద్ద పీట వేస్తున్నాడో ఆ స్థితులలోనే మనకు అర్థమైపోతూ ఉండాలి. దేవుడు తనక వల్లే మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎట్టివాడో, ఆయన క్యారెక్టర్ అలాంటిదో అలాంటి క్యారెక్టర్ మనలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అలాంటి క్యారెక్టర్ లేకుండా నేను నీ కోసం అది చేశాను, నీ కోసం ఇది చేశాను, నేను అది చేశానంటే దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడంటే చాలా ఇంపార్టెంట్. దేవుడు చిత్త ప్రకారం అనగా మత్తయి 5, 6, 7 వచ్చే 14 వరకు అది కనబడాలి మన జీవితాలలో. అది కనబడితేనే ఆయన నీకు ప్రభువు. అది కనబడకుండా నువ్వేదో బోధకుడివి, నువ్వేదో ఇంటర్నేషనల్ సువార్థకుడివి, ఏదైనా పెట్టేసుకో, ఏదైనా అనేసుకో, గొప్ప గొప్ప బిరుదులు తగిలించేసుకో, ₹1,000 బట్టలు ధరించుకో, ₹1,00,000 కార్లలో తిరుగు, ₹1,00,000 భవనాల్లో ఉండు, దేవుడికి అంత అనవసరం. ఈ రోజుల్లో అదే హెచ్చింపు అనుకుంటున్నారు. ఎక్కువ మంది మాకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు మాకున్నాయి, ₹1,00,000 కార్లు మాకు దేవుడు ఇచ్చాడు అంటున్నారు. బ్రతుకేది? ఈ బ్రతుకును బట్టి నువ్వు హర్షించాలి. ఈ రోజు దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నేను పరిశుద్ధుడిని అని నువ్వు గర్వించాలి. ప్రభువు నామాన ప్రభువును బట్టి నేను పరిశుద్ధుడిని అని నువ్వు అతిశయించాలి. ఈ రోజు నీతిమంతుడిగా బ్రతుకుతున్నానంటే ఇది నా ప్రభువు దయ అని చెప్పి నువ్వు గర్వించాలి. అగర్వంగా ఉండాలి. ప్రభువును బట్టి యేసు నామములో నేను శుద్ధి చేయబడ్డానని చెప్పి ఆనందంతో ఉండాలి. అది లేదు. దాని మీద దృష్టి లేదు చాలా మందికి. ఎవరో కొద్ది మంది మాత్రం అలాగ ఉంటున్నారు. అందుకే అంటున్నాడు, ఈ మార్గంలో ప్రవేశించడం చాలా కష్టం, దీన్ని కనుగొని వారు కొందరే అంటున్నాడు ప్రభు. ఎందుకంటే పరిశుద్ధ బ్రతుకు మీద దృష్టి పెట్టేవారు ఉండరని ప్రభువుకు తెలుసు. అది ఏ కాలమైనా, ఆదాము నుంచి ఈనాటి వరకు ఏ కాలమైనా పరిశుద్ధత మీద దృష్టి పెట్టకుండా మనుషులు ఎదుట గొప్ప వాళ్ళగా పొగిడించుకునే వాళ్ళే అధికులు. మనం వస్తున్నప్పుడు పూలేయాలి కాట కింద, మనం నడుస్తున్నప్పుడు మన కొరకు మ్యూజిక్లు కొట్టాలి, మన కొరకు గొప్పగా ట్రైలర్లు వేయాలి, మన కొరకు ఫ్యాన్స్ హడావిడి చేయాలి. ఇది మనం కోరుకునేది. అంతేగాని ప్రభువు చిత్తంలో నేనున్నానా అనేటువంటి సంకల్పం అనేటువంటి మనస్సు మనకు ఉంటుందా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు అంటారు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొంది. అక్రమము ఏంటి? క్రమం ఏంటో తెలుసా? అదే మత్తయి 5, 6, 7 అధ్యాయంలో ఉన్నదే క్రమమైన జీవితం. అది ఆ క్రమాన్ని నువ్వు నీలో ఉంచుకోలే. ఆ క్రమాన్ని తప్పితే నువ్వు ఎంత గరుడు అని ఈ లోకంలో కీర్తించబడినా నిన్ను దేవుడు అక్రమదారుడనే పిలుస్తాడు. నువ్వు తప్పవు క్రమం. బ్రతుకులో ఉండవలసినటువంటి క్రమాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ క్రమాన్ని తప్పితే నిన్ను అక్రమము చేయువాడని ఇస్తాడు. కాబట్టి నా మాటలు వినండి, యేసు యొక్క మాటలు. ఏంటా మాటలు? మరలా చెప్తున్నాను, ఏంటా మాటలు? యేసు యొక్క మాటలు.
కోపడద్దు, మాపు చూడొద్దు. భార్యను ఒక్కటే భార్య ఉండాలి క్రైస్తవులకి, ఒక్కటే భార్య, ప్రతిష్టాంత వరకు ఒక్కటే భార్య. ఏ తప్పు చేసినా ఎవరిని విడిచిపెట్టకూడదు, కలిసే ఉండాలి. అప్రమాణంలో ఉండకూడదు, అవునంటే అవును, కాదంటే కాదు. ఏమైనా వాళ్ళ ఒకసారి అన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభు ఆజ్ఞలు ఏంటి, ఆ మాటలు, ఆయన మాటలు ఏంటి, నేను మీతో చెప్పిన దేవనగా అంటూ మొదలెట్టినటువంటి ఆ మాటలు ఏంటి. తర్వాత చేయవద్దని జీవితంలో చెప్పబడింది కదా, నేను మీతో చెప్పిన దేవనగా కోపపడద్దు. ఆయన మాట ఏంటి, కోపపడద్దు. ఆయన మాట ఏంటి, అంగి లాగేసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చే. ఆయన మాట ఏంటి, ఆయన మాట ఏంటి, ఒకసారి ఆలోచించుకోలేని దేవుని బిడ్డ. దుష్టుని ఎదిరించక కుడి చెప్పవాలని కొట్టువాని ప్రతి అనంత కూడా చూపించడం ఆయన మాట. మీ దేవుడు పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నారు, అదే దేవుడి మాట. రహస్యమైనటువంటి దాన ధర్మాలు, రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితం, రహస్యమైనటువంటి ఉపవాస ప్రార్థనలు, రహస్యమైనటువంటి విశ్వాసము మనకు ఉండాలి. పైకి విశ్వాసులు అని దీనాలు పలుకుతారు, ఏది లోపల మీకు విశ్వాసం? కేవలం అనుమానమే నీ హృదయంలో ఉంటే నువ్వు విశ్వాసం కాదు. అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడాలి కానీ ధనం కోసం ప్రాకులాడేవాడిగా ఉండొచ్చు. ఈ మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ కొండ మీద ప్రసంగం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు రాజ్యంలో రాజ్యాంగం అది. ఈ ప్రసంగమే యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యాంగం. యేసు రాజ్యంలో నువ్వు బ్రతకాలంటే ఈ రాజ్యాంగం ప్రకారమే నువ్వు బ్రతకాలి. ఈ మాటల చొప్పున బ్రతికితేనే నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడవు. ఎలాంటి భయంకరమైన విపత్తులు ఈ లోకంలో వచ్చినా, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడగలుగుతావు. క్రీస్తు ముందు నేను నిలబడగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బలా నమ్మకమైన దాసుగా అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి నిన్ను ఆహ్వానిస్తాడు. కానీ ఆయన మాటలన్నీ పెడతవుని పెట్టి నువ్వు బ్రతికేస్తావు అంటే నువ్వు బుద్ధిహీనుడు అంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నావురా అంటాడు. వరదలు వస్తే కూలిపోతుంది నీ ఇల్లు. క్రీస్తు రెండవ రాకడలో ఆ తీర్పులో నువ్వు నిలబడలేవు. కాబట్టి ఈ మాటలు మన జీవితానికి బాటలు. ఈ మాటలు సంకుచితమైనటువంటి దారి. ఈ మాటలు ఇరుకైన ద్వారం. మాటల ప్రకారం మనం బ్రతకాలి. ఈ మాటలలోనే మన బ్రతుకుంది. ఈ మాటల ప్రకారం బ్రతికేవాడే యేసుక్రీస్తుకు విధేయుడు. యేసు మాటలకు విలువిచ్చి ఆయన మాటలు చెప్పిన బ్రతుకుతూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మీ దగ్గర ఈ ప్రసంగం ఉంటే కనుక మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మీద మాట్లాడండి. మీకు వీలున్నప్పుడల్లా వింటూ ఉండండి. ఎందుకంటే ఈ ప్రసంగం ఏ మనిషిని కొట్టు కాదు, కేవలం క్రీస్తుది మాత్రమే ఈ ప్రసంగం. ఈ ప్రసంగం యేసు మాట. ఈ మాటలు మీరు మాటికి వినండి. ఈ పూర్తి ఎపిసోడ్స్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి. మీరు వినండి, మీ పిల్లలకు వినిపించండి, మీ బంధువులకు వినిపించండి. మీరు బ్రతకండి, మీ బంధువులను బ్రతికేలా ప్రోత్సహించండి. మీ పిల్లలను ఈ మార్గంలో నడిపించడానికి ప్రభువుని ప్రార్థించుకుంటూ ప్రయత్నం చేయించండి. ఈ మార్గం చాలా కష్టమైంది, మనుషులకు చాలా కష్టం. దేవుణ్ణి వేడుకోండి, దేవుని బ్రతిలాడుకోండి. ప్రభువా నీ ఆజ్ఞను చొప్పున బ్రతుకున్నట్లు నాపై కటాక్షించవా అని వేడుకోండి. దయచేసి మన దేవుణ్ణి వేడుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకున్నాం. పరలోకంలో మా తండ్రి, ధైర్యం మా దేవా, ధైర్యం మా తండ్రి, మీ మాటలు మా జీవితానికి సరైన మార్గం. దేవా ఈ మార్గం చెప్పి నువ్వు అందరం బ్రతకడానికి సహాయం చేయడం ప్లీజ్. దేవా
ప్రవ్వా ప్రవ్వా అనేవారు కాదు. నీ చిత్త ప్రకారం చేసేవాడిని చిత్తం, నీ చిత్త ప్రకారం బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. చిత్త ప్రకారం బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. మా ఆహాన్ని చంపుకొని, మా సిగ్గులు చంపుకొని, మా కోపాలను, మాలో ఉన్నటువంటి లోపాలన్నిటిని, ఈ శరీరాన్ని, మా ఈ శరీరేత్తర సిలువ వేసుకుంటూ దేవా ఇష్టమైతే వేసి చెప్పిన మార్గంలో నడవడానికి సహాయం చేసి యేసు పరిశుద్ధ నామమున కూర్చున్నందుకు ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, చాలా కాలం నుంచి మనం ప్రభువైన యేసుక్రీస్తు గారు కొండ మీద సమస్త మానవాళి జీవన శైలి పరలోకపు ద్వారాలు తెరుచుకుని అందులో ప్రవేశించాలంటే ఈ భూమి మీద బ్రతుకు ఏ విధంగా ఉండాలన్న సంగతులు తెలియజేయడం, పొందుపరచడం జరిగింది. దాన్ని ఒక్కొక్కటిగా మనందరం ధ్యానిస్తూ తెలుసుకుంటూ చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాం. ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ లాగా ఈ మెసేజ్లన్నీ ఉపయోగపడతాయి. ఒకవేళ వినలేకపోతే కనుక ఆల్రెడీ గ్రూప్ లో పొందుపరచడం అనేది జరిగింది కనుక ఆసక్తి కలిగిన వారు, పరిశీలన చేసేవాళ్ళు, బ్రతుకులో పోరాటం చేయగలగడానికి ఉద్దేశాలు కలిగిన వారందరూ కూడా అవన్నీ వినడానికి ప్రయత్నించండి. పార్ట్ల వైజ్ గా ఉంటాయి. యేసు ఆజ్ఞలు అని చెప్పేసి ఉదయ్ గారు చెప్పిన మెసేజ్లు ఈరోజు చెప్పిన కొద్ది నిమిషములే మనందరికీ చాలగొట్టి విషయాలన్నింటినీ కూడా తెలియజేయడం జరిగింది. ఇరుకు ద్వారం ప్రవేశించడానికి పోరాటం ఎలా చేయాలంటే మనం ఎక్కడెక్కడ ఆలోచించుకుంటున్నాం, కానీ మన చుట్టుపక్కల ఉన్న మన ఉద్దేశాలు, మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నతంగా ఉండాలన్న సంగతి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన మనసులు ఎలా పనిచేయాలన్న సంగతి మనకు అర్థమైతే కనుక నిజంగా మాట్లాడితే ఒక మాట మాత్రం మనం, అది తప్పుడు మాట అయినా సరే మాట్లాడుకోవచ్చు. మనందరికీ కూడా ఉండేది ఏంటంటే నిజంగా మాట్లాడుకోవాలంటే పొగరే ఉంటుంది. ఎందుకంటే ఈ విషయాలు అన్నీ తెలుసు కానీ చేస్తామంటే చెయ్యం. ఎందుకంటే మనం అంటే మనకి పొగరు ఎక్కువ. అందుకని లోబడి బ్రతకుడు రాదు, ఒప్పుకోలుతనం రాదు, పశ్చాత్తాపం రాదు, ప్రేమ రాదు, విధేయత రాదు, క్షమాపణ గుణం రాదు, క్షమించడం రాదు. పెద్ద పెద్ద పదాలు అంటే చాలా చిన్న చిన్న పదాలుగానే కనబడితే బ్రతుకు జీవించడానికి సవాలుగా ఉంటాయి. అవే ప్రభువు నేర్పించడం అన్నట్టుగా మనందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. చర్చికి వెళ్ళిపోవడం ప్రాముఖ్యమే కాదు, సభలు పెట్టించేయడమే ప్రాముఖ్యం కాదు, బోధలు బోధించేయడమే ప్రాముఖ్యం కాదు. బ్రతికి బోధించాలి, బ్రతికి చూపించాలి, బ్రతికి ప్రభువును పరిచయం చేయాలి అన్న సంగతులు మనందరం గుర్తుపెట్టుకుంటే మనం దేవుని వారమో కాదో అక్కడ మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరు గమనిస్తారని మరొకసారి ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వాక్యం చెప్పడం వరకునే కాదు, కానీ ఒక పోస్ట్ కూడా మనం ఇదివరకు అప్పుడప్పుడు చూస్తుంటుంటాం. కొంతమంది చదవగలిగే బైబిల్ కేవలం నువ్వైనా మాత్రం గుర్తించుకో అనే ప్రశ్నార్థకమైన పోస్ట్ ఇదివరకే చూసే ఉండుంటారు. అంటే వాళ్ళకి బైబిల్ చదవవసరం లేకుండా నిన్ను చూస్తేనే దేవుడు కనిపించేలా నీ బ్రతుకుండాలి. నీ మాట తీరు, నీ ఆలోచన శైలి, నీ బ్రతుకు విధానం, నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఇవన్నీ కూడా అది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా సగటు మానవుడు ఆలోచన రీతికి అంతుపట్టని అంతగా మన సమాధానాలు కానీ మన బ్రతుకు విధానం కానీ ఉంటది. కానీ మనకు కామన్ గానే ఉంటది. ఎదుటివాడికి, లోకంలో నివసించే వాడికి వింతగా ఉంటది. అలా ఉండాలంటే ఇగో ఇప్పటి వరకు మనకి ప్రభు నేర్పించిన ఆ బోధలో యొక్క సారాంశం మనకు అర్థమవుతే కనుక మనం బ్రతికేది సాధారణంగానే ఉంటది, ఇతరులకు మాత్రం వింతగా ఉంటది. అర్థమవుతుందో లేదో? మంచివాడికి మంచి సాధారణంగానే ఉంటది, చెడ్డవాడికి మాత్రం అదొక వింతగా ఉంటది. అలాగే ప్రభు బోధలో ఒకసారి నడిచి చూడండి, సామాన్య మనుషులు కూడా ప్రపంచానికి వింతగా కనబడతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అపోస్తుల జీవితాలే. అప్పటి వరకు పామర్లు,
విద్య లేని వారు అని చెప్పుకున్నాం, చేపలు పట్టుకునేవారు అని అనుకున్నాం. ప్రపంచానికి మహాజ్ఞానులు లేదంటే ఒక ప్రభువుని పరిచయం చేయడంలో వీళ్ళకి మించిన వారు ఇంకెవరు లేరు అని ఒక వింతగా ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే మనకు చెప్పిన ఇప్పుడు వరకు చెప్పిన బోధను వాళ్ళు కూడా విన్నారు, వాళ్ళ బ్రతుకుని బోధగా చేసేయడం ప్రారంభించారు. మనం బ్రతికనం చేసి బోధ వేరు బ్రతుకు వేరుగా మార్చేసి రెండింటిని కలవనివ్వకుండా ఉంచుతున్నాం. బ్రతికే బోధ అవ్వాలి, బోధే బ్రతుకు అవ్వాలి. మనం అది ఏదైనా మంచిదైనా తేలిపోవాలంటే అంతా కూడా. కానీ మనం అటు ఇటుగా కాకుండా ఉండేవారు ఉంటే కనుక తీర్పు దినాన్నే ఖచ్చితంగా దీనికోసం లెక్క అడుగుతాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనుషుల కోసం మనం దేవుడినే కిందపరిచేస్తూ ఉంటుంటాం కదా. నిజం మాట్లాడుకోవాలంటేనే అది మన పొగరంతే. దైవాన్ని కూడా పక్కన వేసేస్తాం మన పొగరు ఎక్కించుకోవడానికి, మన క్యారెక్టర్ మంచిదని అనిపించుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడేస్తూ ఉంటుంటాం. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. బహుశా అన్ని పాటలు విన్న వాళ్ళకి చాలా అద్భుతమైన సంగతులుగానే వినబడతాయి. ఇప్పుడు మాత్రమే విన్న వారికి కూడా అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయి మొత్తం అన్ని కూడా. కాబట్టి మనందరం కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉన్న సమయంలో మన బ్రతుకుని ఎంత స్థిరంగా, వాక్యానికి ఎంత దగ్గరగా, యేసు ఆజ్ఞలకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, ఆ దగ్గరగా లేకుండా ఉండడానికి ఏం కారణం అవుతున్నాయి, దాని నుంచి మనం ఎలా పోయగలగాలి, ఎలాంటి సహవాసాలు ఉంటాయి, లేదంటే దానికి మనం తొలగిపోవడానికి దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఎక్కడ ప్రయాసపడాలి, ఎవరి పాదాల దగ్గర పడాలి, ఎవరిని విజ్ఞాపన చేసుకుంటే మనకు దొరుకుతాయి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. నేర్చుకుని ఇక్కడి నుంచైనా సరే ఒకటికొకటి మనం ప్రతిరోజు ఆత్మ అభివృద్ధి చెందుతూ ఉంటే గనక మనం సర్వశక్తిలోనికి అడుగులేసే గొప్ప భాగ్యంలో మనందరికీ వెళ్తాం గనక ఇవన్నీ గుర్తించుకుంటారని తక్కువ సమయంలో చాలా విలువైన సంగతులు మనందరికీ తెలియజేసిన సహోదరులకి మరొకసారి ఆరాధన తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాం అని. ఈ సమయంలో ప్రకటనలు ఉన్నాయి.